ఎస్ గైస్, ఇదిగో నవదుర్గా మార్కెటింగ్. ఇరుకు గదులలో అరెమొక్కె బతుకులే. మా డాడీ ఏ స్థాయి నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము, అంత పేరు ఉండే మా డాడీకి దాదాపుగా చాలా కోట్ల వరకు లాస్ చేసి పారిపోయారండి. సో ఆ జరిగే క్రమంలో ఏమనుకున్నారంటే దే ఆల్సో హ్యాడ్ అ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ సూసైడ్ విచ్ వాజ్ వెరీ హారిబుల్. సో అంతా ఫేస్ చేసి ఆయన ఈరోజు నన్ను ఈ స్థాయిలో నుంచోబెట్టాడంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ పప్పా, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ లవ్ యూ నాన్న. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. Hi guys, good morning, welcome back to Never Ending Tales. Oh my god. సో నేను నా పుట్టింట్లో ఉన్నాను, ఆఫ్ కోర్స్ మా మమ్మీ ఇంటికి వచ్చాను బెంగళూరులో. అండ్ ఐ థాట్ ఆఫ్ షోయింగ్ యూ గైస్ సంథింగ్ రియలీ స్పెషల్ దట్ ఈస్ ఇన్ మై లైఫ్. అండ్ మేబీ చాలా రోజుల నుంచి షేర్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాను. సో ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తున్నాను మళ్ళీ మరో స్టోరీతో విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ విచ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ ఇట్స్ సూపర్ 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 ఎమోషనల్. కాబట్టి వచ్చేయండి నాతో, మనం వెళ్దాం. ఇది మా మమ్మీ చిన్న బుల్లి గార్డెన్ అన్నమాట. షీస్ గ్రోన్ ఇట్ సో నైస్లీ. ఎంత క్యూట్ ఉంది. సో నేను ఈరోజు రెడీ అయిపోయాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైనలీ నేను చిన్నపిల్లల్లాగా మారి మా డాడీ షాప్కి వెళ్తున్నా ఈరోజు. ఇట్ ఈస్ గోనా బి అ క్రేజీ డే. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయినాయి నేను మా డాడీ షాపే చూడలేదు, షూటింగ్లో బిజీ అయ్యి అటు ఇటు అయ్యి. సో ఐఎమ్ గోయింగ్ టు మై డాడ్ షాప్. చిన్నపిల్లల్లాగా మంచిగా డాడీ వెనకాల యాక్టివా మీద కూర్చొని ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ జ్ఞాపకాలని కొంచెం తెలుసుకుంటూ. సో వెళ్ళిపోదాం, రండి రండి రండి. జనరల్గా ఏంటంటే మా నాన్న వెనకాల కూర్చొని కూడా చాలా రోజులు అయినాయి. అన్ని రోడ్స్ చిన్నప్పటి జ్ఞాపకాలు. గైస్ ఇది మొత్తం అంటే మార్నింగ్ కదా, సో కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇది మొత్తం మొబైల్ మార్కెట్. అండ్ మై డాడ్ కమ్స్ హియర్ ఇన్ ది ఈవినింగ్. కొన్ని మొబైల్ రిపేరింగ్స్కి ఉంటాయి కదా, అవి ఈ షాప్స్కి తీసుకొస్తారు. ఆయనకు తెలిసిన 2-3 షాపులు ఉన్నారు, అక్కడ తీసుకొచ్చి వాళ్ళు మొబైల్ రిపేర్స్ చేయించుకొని దాని తర్వాత ఇంటికి వస్తారు. సో దిస్ ఇస్ ద హోల్ మొబైల్ మార్కెట్ అన్నమాట. ఎస్పీ రోడ్ అంటారు దీన్ని. ఇవి మీ అమ్మలు జానకి అండ్ ప్రియాంక తిరిగిన చిన్న చిన్న రోడ్స్ వెన్ షీ వాజ్ యంగ్ అన్నమాట. గైస్ మేము ముందు ఉన్న ఇల్లు చూపిస్తాం చూడండి. ఇది గైస్ మన హౌస్. మేము ఫస్ట్ ఇక్కడ ఉన్నాము, ఇక్కడ పైన ఇక్కడ టైలర్ ఉన్నారు కింద, ఇక్కడ ఇది ఇక్కడ ముందు ఉండేవాళ్ళం. చాలా ఇయర్స్ ఉన్నాము ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్ 1 BHK గైస్, చిన్నగా ఉండేది. మా అంకుల్ కూడా ఉన్నారు ఇక్కడ, కొంచెం ఓనర్ అంకుల్ షాప్ ఇక్కడే ఉంది, అంటే స్టేషనరీ షాప్ అన్నమాట. వి యూస్ టు స్టే హియర్, కమ్ హియర్. చిన్న రబ్బర్ కావాలి అంకల్, చిన్న పెన్సిల్ కావాలి అంకల్ అని ఇది చేస్తూ. అండ్ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ టుడే టు గో ఫ్రమ్ దిస్ రోడ్ అన్నమాట. గోయింగ్ నౌ అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ద షాప్ గైస్. ఇక్కడ ఒక రైట్ తీసుకుంటే మా షాప్ వచ్చేసినట్టు. ఎస్ గైస్, ఇదిగో నవదుర్గా మార్కెటింగ్. కమ్ లెట్స్ ఓపెన్ ద షాప్ విత్ డాడీ. ఒకే ఒక్క చాలు
ఇది అండి మా డాడీ గారి క్యూట్ బుల్లి షాప్ అన్నమాట. ఇరుకు గదులలో అరే మొక్కే బతుకులే. సో మేము ఈరోజు షాప్కి వచ్చాము. షాప్కి చాలా ఇయర్స్ అయిపోయింది నేనే వచ్చి. ఐ థింక్ దాదాపుగా బిఫోర్ కోవిడ్ వచ్చుంటాను నేను. చాలా ఎమోషనల్ ఎందుకు ఉంది అంటే మా డాడీ ఏ స్థాయి నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అండ్ ఆయన ఎన్ని కష్టాలు చూశారు అనేది నేను మీ అందరికీ ఒక్కసారి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నా. మీరందరూ మమ్మల్ని ఎలా చూస్తారంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీకి ఏంటి అంత తక్కువ ఏముండదు కదా, మంచిగానే ఉంటారు కదా. సో గైస్ వీ కమ్ ఫ్రమ్ అ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విచ్ ఆల్సో డిజర్వ్స్ ఎవ్రీథింగ్. మీరందరూ ఎలాగో హ్యాపీగా డిజర్వ్ అవుతారు, అట్లానే మేము కూడా అవుతాము. అంతే కష్టపడ్డారు మా నాన్న. మా నాన్న ఏంటంటే బాంబేలో ఉండేవాళ్ళు ఫస్ట్, అండ్ కాంప్లెక్స్లో ఉంటాయి కదా మంచి మంచి సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు వాళ్ళ కాంప్లెక్స్కి అనమాట. పెద్ద పెద్ద మాల్స్ కాకుండా అప్పుడు కాంప్లెక్సెస్ ఉండే కదా, అప్పుడు హీరాపన్న షాపింగ్ సెంటర్ అని బాంబేలో ఉండేది. అక్కడ హీరాపన్న షాపింగ్ సెంటర్లో 2 షాప్స్ ఉండే మా నాన్నకి, అండ్ మా నాన్న వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ ఉన్నారు. సో 2 షాప్స్ వాళ్ళు కలిసి చూసుకునేవాళ్ళు. టెలిఫోన్స్ ఉండేవి, పర్ఫ్యూమ్స్ ఉండేవి కదా, అండ్ చాలా మంచిగా వెళ్ళేది షాప్. అంతా లైఫ్ మంచిగానే ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అని అంటారు కదా. అంటే బేసిక్గా ఎంత డబ్బు ఉండే అంటే వీళ్ళ నేబర్స్ ఇంటికి ఎవరైనా వచ్చినా మా నాన్ననే బయటికి తిరగడానికి తీసుకెళ్లేవాళ్ళు. అంత మంచి స్థాయిలో ఉన్న మనిషి ఎవరో సడన్గా వచ్చి మోసం చేసి వెళ్ళినందుకు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. మోసం చేసే క్రమంలో ఏమైందంటే యాక్చువల్లీ ఒకళ్ళు వచ్చారు ఆ షాపింగ్ సెంటర్కి. మా డాడీ దగ్గర నుంచి కొన్ని షాపింగ్ చేసుకొని తర్వాత ఇస్తాను, నెక్స్ట్ పేమెంట్ అప్పుడు అంటే నెక్స్ట్ పర్చేసింగ్ అప్పుడు వస్తాను కదా అప్పుడు ఇస్తానని చెప్పి అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు అంట. అట్లా కొన్ని నెలలు జరిగినాయి. సో ఈరోజు తీసుకెళ్ళే ఐటమ్స్కి ఆయన నెక్స్ట్ తీసుకున్న ఐటమ్స్ అప్పుడు పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ జరిగే క్రమంలో ఏమైందంటే ఇట్లా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సరే బల్క్ ఆర్డర్ తీసుకుంటున్నారు కదా, మంచి పేమెంట్ కూడా నెక్స్ట్ చేసేస్తున్నారు కదా అనేసి వాళ్ళు నమ్మకం పెట్టుకొని మా డాడీ మీద నమ్మకం ఉంచి వేరే వాళ్ళు కూడా చుట్టుపక్కల కాంప్లెక్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పు ఇచ్చేసేవాళ్ళు. పర్లేదు, నో ప్రాబ్లం, ఇచ్చేస్తారులే, మనోజ్ ఉన్నాడు కదా, ట్రస్ట్ వర్ది, ప్రాబ్లం లేదు, మనోజ్ ఫ్రెండే కదా, చేసేస్తారు అని అంత పేరు ఉండే మా డాడీకి ఆ మనిషి మోసం చేసి ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియదు కానీ నిజంగానే బాగుపడరు ఎప్పుడు. ఇట్లాంటి మోసాలు చేసి లైఫ్లో దాదాపుగా చాలా కోట్ల వరకు లాస్ చేసి పారిపోయారండి. మై డాడీ ఏంటంటే ఇప్పుడు లాస్ జరిగే క్రమంలో మా మమ్మీ ప్రెగ్నెంట్ అయింది. మా మమ్మీకి అపెండిక్స్ ఆపరేషన్ వచ్చి పడింది. సో ఆ జరిగే క్రమంలో ఏమనుకున్నారంటే దే ఆల్సో హ్యాడ్ అ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ సూసైడ్ విచ్ వాజ్ వెరీ హారిబుల్. ఇప్పుడు చాలా లైట్గా తీసుకుంటున్నారు కానీ అదంతా ఊహిస్తేనే ఒకలాగా ఉంది నాకు. సో అంతా ఫేస్ చేసి ఆయన ఈరోజు నన్ను ఈ స్థాయిలో నుంచోబెట్టాడంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ పప్పా, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ లవ్ యూ. వాజ్ ఐ థింక్ 18 years of age. బాంబేలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా మనకి, లోకల్ ట్రైన్స్ అట్లా వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం కదా, ఫ్రెండ్స్ వడాపావ్ తినుకుంటూ హాయిగా అక్కడ డోర్ దగ్గర నుంచొని మంచిగా తినుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే సడన్గా చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియలేదు ఎవరెవరు ఎక్కేశారు ఎవరెవరు ఎక్కలేదు అని. అట్లాంటి టైంలో ఆ వడాపావ్ ఉన్న చేతిలో కొంచెం ఆయిలీ ఉంటుంది కదా, సో ఏమైందంటే కొంచెం పుష్ వచ్చేసింది అండ్ ఆ రాడ్ స్లిప్ అయిపోయి ట్రైన్ నుంచి కింద పడిపోయారు. దిస్ మ్యాన్ మేడ్ ఇట్ టు ది హాస్పిటల్ అలోన్. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నారంటే ట్రాక్ మీద పడుకున్నారు కదా, ఎవరో తాగి పడుకొని ఉంటారు, ఎవరు ఎందుకు హెల్ప్ చేయాలి, కైనా లెగ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది గైస్. సో డాక్టర్ ఆల్మోస్ట్ అనేసారు. ఆయన క్రాల్ అవుతూ ఎక్కడ పక్కనున్న హాస్పిటల్లో వెళ్ళి ఆయన డాక్టర్ని అడిగితే మీరు ఎప్పుడు లైఫ్లో నడవలేరు, మీరు బ్రతకడం కూడా కష్టం అన్నారు.
అట్లాంటిది డాక్టర్కి ఛాలెంజ్ చేసిన ఈ మనిషి ఆయన ఛాలెంజ్ చేశారు. విదిన్ 6 months నేను నీ ముందు నడిచి చూపిస్తాను, నేను నీ ముందు పరిగెత్తి చూపిస్తాను అన్నారు. అండ్ యూ వోంట్ బిలీవ్ గైస్, డైలీ పాలకూర డైలీ ఓన్లీ పాలక్ మై గాడ్. అంతా ఒక 2 days 1 week చేయాలంటేనే మాకు ఒకలాగా ఉంటుంది. యూ హ్యావ్ డన్ ఇట్ ఫర్ 6 months or 1 year ఆల్మోస్ట్. 6 monthsలో నిజంగానే గైస్ డాక్టరే షాక్ అయ్యారు. అట్లా నిలిచి యాక్చువల్లీ రాడ్ వేశారు మా డాడీకి కాళ్ళలో. ఆ రాడ్ తీపించి మళ్ళీ హీ హ్యాస్ స్టూడ్ ఆన్ హిస్ లెగ్స్ అగైన్ అండ్ హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ గైస్. టచ్ వుడ్. చాలా 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 ఆ స్ట్రెంగ్త్ మీరు కరేజ్ నాలో చూస్తారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఆలోచించాలి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ మై డాడ్ అండ్ మై మామ్. బికాజ్ వాళ్ళు అంత లైఫ్ అనుభవించి అంత స్ట్రెంగ్త్ వాళ్ళ లోపల పెంచుకున్నారు కాబట్టి ఇక్కడ ఈరోజు నేను ఇట్లా నుంచోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్ట్రెంగ్త్. మా డాడీ క్యూట్ బుల్లి చష్మా వేసేసుకున్నారు. ఇప్పుడు రెడీ అయిపోయారు. ఫోన్ ఇక్కడ పెట్టేశారు. మా డాడీ ఏదో రీఛార్జ్ చేస్తున్నారంట. ఏదో ఫోన్లో ప్రాబ్లం వస్తే అందరు ఇక్కడికే వస్తారు మా డాడీ దగ్గరికి. 1 stop సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఫోన్ ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకున్నారా? మీరు యూట్యూబ్లో ఉన్నారా? నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్పడానికి వచ్చారు బెంగళూరులో అంటే నా అదృష్టం ఎంతకన్నా ఉందా. దిస్ ఇస్ సో స్వీట్. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ఫ్రెండ్ అన్నమాట, ఈయన వచ్చారు చూడడానికి. హాయ్ అంకల్. హాయ్ బోలే సబ్కో. హాయ్ సార్, బాగున్నారా? మా నెవర్ ఎండింగ్ టేల్స్ కి స్వాగతం. చూసారా మీరు బిగ్ బాస్? ఎట్లా అనిపించింది? బాగుందా? అందరినీ అడిగానని చెప్పండి ఇంట్లో. అవునా? కొంచెం టీవీలో పెద్దగా కనిపిస్తాము, దీంట్లో కొంచెం సన్నగానే ఉన్నానండి. సన్నగా అయిపోయారండి. శివ ఎంత ఉన్నా అందరూ నేను మిస్ చేస్తారు. ఈయన ఇప్పుడే అడిగారు నన్ను శివ రాలేదా అని. శివకి ఒకసారి హాయ్ చెప్పండి మీరు. హాయ్ 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 చెప్పండి. బాగున్నారా? నాకు బెంగళూరులో ఎంతమంది తెలుసుకుంటున్నారంటే ఎంత హాయిగా ఉంది. తీసుకోండి సెల్ఫీ. ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్కి వచ్చేసాం చూడండి. చిన్నప్పుడు మేము టిఫిన్లు పట్టుకొని వచ్చేవాళ్ళం మా నాన్నకి. ఇప్పుడు మా తమ్ముడు బిజీ ఆన్ ఫోన్ డూయింగ్ హిజ్ వర్క్. మా నాన్న ఇక్కడ వర్క్లో ఉన్నారు, నేను అక్కడ వర్క్లో ఉన్నాను. లైఫ్ ఎంత మారిపోతుంది కదా కొన్ని క్షణాల్లో. చాలా ఎంజాయ్ చేశాను డాడీతో, మై క్యూట్ డాడీతో. అండ్ యాక్చువల్లీ కొంచెం అర్లీగా బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం అండ్ నేను రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతాను కాబట్టి. So let's go home and yes guys, I hope you enjoyed this video. Like, share, subscribe Never Ending Tales and yes, this was my dad's story. ఇంకా చాలా స్టోరీస్తో మేము ముందుకు రాబోతున్నాం. See you in the next video.